కాసేపట్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలోని 7వ అంతస్తులో గల కాన్ఫరెన్స్ హాల్లో కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశపు ఎజెండాలో 9 అంశాలను చేర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలు ఉన్నాయి. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం చెయ్యాలని కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఏ మేరకు పరిశీలించారు, ధరణి సమస్యల పరిష్కారానికి తీసుకునవలసిన చర్యలు ఏమైనా ఉన్నాయా అనేది చర్చించనున్నారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. ధరణి సమస్యలు పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధరణి కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు కొన్ని మాడ్యూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలు కొన్నిటిని అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లకు బదలాయించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అటు ధరణి కమిటీతో ఇటు అధికారులతో పలుమార్లు సమావేశమై పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. జూన్ 14న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం అదనపు లాగిన్లను జారీ చేశారు. తహసీల్దార్లకు 2వ లాగిన్ను అదనంగా ఇచ్చారు. పాత లాగిన్ను వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు వినియోగించాలని, కొత్త లాగిన్ను ధరణి దరఖాస్తుల పరిష్కారానికి వాడాలని చెప్పారు. కొన్ని మాడ్యూల్స్లోని దరఖాస్తులను పరిష్కరించేందుకు ఎంఆర్ఓలకు అదనపు ఆప్షన్స్ ఇచ్చి రోజుకు 100 దరఖాస్తులను పరిశీలించాలని లక్ష్యాలు నిర్దేశించారు. తాజాగా సీఎం సమీక్ష సమావేశంలో ఇంకా ఏం చేసే అవకాశం ఉందనే దాని మీద చర్చ జరపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఈ రోజు మొత్తం కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అలాగే ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి 9 అంశాలను ప్రస్తావించనున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి ఇవాళ మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇది రెండవసారి ఈ నెల 6వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి కలెక్టర్ల పనితీరు, ఆయా జిల్లాల వారిగా ఉన్నటువంటి శాంతి పద్ధతులు, డ్రగ్స్ నిర్మూలన, ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులు, ధరణి సమస్యలు, మహిళా శక్తి తదితర అంశాలు ప్రధాన ఎజెండాలుగా దాదాపు 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఇవాళ సమీక్షా సమావేశం జరగబోతుంది. మరొకసారి కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశంలో ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటుగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ కసరత్తు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, శాఖల వారిగా జరిగినటువంటి రివ్యూలు, ప్రజాపాలనలో భాగంగా జిల్లా కలెక్టర్లకు తీసుకున్నటువంటి చర్యలు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక మీదట రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే కనుక ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తున్న తదితర అంశాలన్నిటి పట్ల కూడా ఇవాళ కలెక్టర్ల సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజాపాలనలో భాగంగా ఏదైతే మహాత్మా జ్యోతిరావులో ప్రజాభవన్లో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు 1,25,00,000 వరకు కూడా కంప్లైంట్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి కంప్లైంట్లన్నింటినీ కూడా పునఃపరిశీలించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, ఇతరత్ర అంశాలపైన కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ప్రజాపాలనలో ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయము, ప్రజారోగ్యము, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, ల్యాండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఇవాళ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజాపాలనలో ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి స్కీముల ఆన్గోయింగ్ స్కీములకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాపాలనలో భాగంగా
గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ విధంగా ప్రజలకు వెళ్తున్న అంశంపై కూడా కలెక్టర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలు ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ధరణి కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ధరణి కమిటీ ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నింటినీ కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకొని వీటిపైన కలెక్టర్ల నుంచి మరొకసారి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఖరీఫ్ వ్యవసాయం అంతా కూడా ఇప్పటికే వర్షాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రైతాంగం అంతా కూడా పంట సాగుకు సన్నద్ధమవుతారు. కొన్ని చోట్ల ఇప్పటికే పంటలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో భాగంగా ఖరీఫ్ వ్యవసాయ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రజారోగ్యంతో పాటుగా సీజనల్ వ్యాధులు ఇదంతా కూడా రైనీ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ సమావేశంలో ప్రజారోగ్యంతో పాటుగా సీజనల్ వ్యాధులపైన పర్టికులర్గా వైద్య ఆరోగ్య శాఖ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్న అంశంపై మంత్రి దామోదర రాజనరసింహను కూడా కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వన మహోత్సవం గతంలో ఉన్నటువంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో పేర్లు మార్చి వనమహోత్సవంగా తీర్చిదిద్దినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వనాల పెంపు అటవీ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కూడా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహిళా శక్తికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత ఫ్రీ బస్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతే బాగుంటుందనేటువంటి అంశంపై కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కు సంబంధించి ఇప్పటికే ఇటు విద్యారంగంలో వస్తున్నటువంటి పలు మార్పులకు అనుగుణంగా నోటిఫికేషన్లు అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఇతరత్ర అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్లపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని వినేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది, ల్యాండ్ ఆర్డర్ పర్టికులర్గా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, పర్టికులర్గా డ్రగ్స్ నిర్మూలన అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఒక తీరని మహమ్మారిగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి డ్రగ్స్ నిర్మూలనకు పూర్తి స్థాయి చర్యలు తీసుకునే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి అంశంపై కూడా ఇవాళ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.